ముందుగా ఒక కప్పు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులు ఇలా చిటపటమనేటప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. లైట్గా గీ హీట్ చేసుకుందాం. ఇప్పుడు తామర గింజల్ని వేయించుకుందాం. వీటిని కూడా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు 6-7 ఎండుమిర్చి, కలర్ కోసం కొన్ని కాశ్మీరీ ఎండుమిర్చి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుని బాగా చల్లార్చుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయించుకుందాం. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకుందాం. ఇలా కూల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. అది కూడా పల్స్గా పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరగ్గా ఇలా పట్టుకోండి. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని టైట్గా మూత పెట్టుకోండి. తడి ఏమీ తగలకుండా చూసుకోండి. ఈ తామర గింజల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి ఇంకా రైస్లోకి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.